శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా శుభతిథి శీర్షికన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం షష్ఠి తిథి ఉదయం 7:48 వరకు, తదుపరి సప్తమి తెల్లవారుజామున 5:35 వరకు. శ్రవణ నక్షత్రం రాత్రి 11:51 వరకు, తదుపరి ధనిష్ఠా నక్షత్రం. వృద్ధి యోగం రాత్రి 1:10 వరకు, తదుపరి ధ్రువం యోగం. తైతుల కరణం ఉదయం 7:48 వరకు, తదుపరి గరజీకరణం. గరజీకరణం సాయంత్రం 6:42 వరకు, తదుపరి విష్టికరణం. వర్జ్యం శేషవర్జ్యం ఉదయం 6:33 వరకు, తదుపరి వర్జ్యం రాత్రి 3:34 నుండి 5:04 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 3:51 నుండి 4:36 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:04 నుండి 3:35 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక నేటి విశేషం సూర్య షష్ఠి అని పిలుస్తారు. ఆదివారం వచ్చేటటువంటి షష్ఠిని సూర్య షష్ఠి అని పిలుస్తారు. ఈ షష్ఠి సూర్యోదయ వ్యాపినిగా ఉన్నది కనుక షష్ఠి ఘడియలలో సూర్యగ్రహ ఆరాధన చేయటం చాలా విశేషమైనటువంటి ఫలితం. అందున మరొక విశేషం ఏమిటి అంటే భాను సప్తమి. సూర్య భగవానుడి యొక్క జన్మతిథి అయినటువంటి సప్తమి ఆదివారం నాడు రావటం ఇది చాలా విశేషం. అందున శ్రవణ నక్షత్రం కూడా కనుక శ్రవణ నక్షత్రం వెంకటేశ్వరుడి యొక్క జన్మ నక్షత్రం, విష్ణుమూర్తి అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం కనుక ఈనాడు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, విష్ణారాధన, అన్నిటికంటే మించి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణుడి యొక్క ఆరాధన చాలా విశేష ఫలవంతమని చెప్పబడుతూ ఉంది. అలాగే ద్వాదశాదిత్య స్తోత్రం అని ప్రత్యేకంగా మనకి లభిస్తుంది. ఈ ద్వాదశాదిత్య స్తోత్రాన్ని ఈనాడు తూర్పు దిశగా కూర్చొని సూర్యుడిని చూస్తూ గనక పారాయణ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం. అందున నమస్కార ప్రియో భాను అంటారు కనుక సూర్యుడికి నమస్కారం చేస్తూ ఈ స్తోత్రాన్ని గనక పారాయణ చేసినట్లయితే సమస్త ఆత్మ సంబంధమైనటువంటి ఇబ్బందులతో పాటు ఈతి బాధలతో పాటు గ్రహదోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. ఎందుకనగా గ్రహాలన్నిటికీ కూడా అధిష్టానం సూర్యుడు కనుక సూర్యారాధన చేసినట్లయితే సమస్త గ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని మనకి శాస్త్రవచనం. అందున సప్తమి తిథి కూడా కలిసి రావడం చాలా విశేషం. కార్తీక మాసంలో షష్ఠి చాలా విశేషం. ఎందుకంటే కార్తీక మాసాన్ని కనుక మనం గమనించినట్లయితే కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి నక్షత్రం, ఆయన కార్తికేయుడు అని కూడా పిలుస్తారు. అందున షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామికి అధిష్టానం కనుక ఈనాడు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ, సుబ్రహ్మణ్యస్తవ పారాయణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం. అందున కొన్ని చోట్ల ఇవాళ సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా విశేషంగా చేస్తారు. ఈ సుబ్రహ్మణ్య కళ్యాణాన్ని తిలకించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి నక్షత్ర దీపములు అని అనగా 27 దీపాలను ఏర్పాటు చేసి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తారు. సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం, ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి ఆదిత్యుని యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా సిద్ధించాలి అని ఆశిస్తూ భానుసప్తమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలని పాటించడం ద్వారా అత్యంత శుభ ఫలితాలని పొందగలుగుతారు, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అనేక విషయాలని చర్చించుకుందాం. అందులో భాగంగా ఈరోజు ఉండేటువంటి పంచాంగాన్ని గనక గమనిస్తే ఈరోజు ఆదివారము, షష్ఠి తిథి, ఆ తదుపరి సప్తమి తిథి వచ్చినది, శ్రవణ నక్షత్రము, చాలా విశేషమైనటువంటి పుణ్యకాలము, భాను సప్తమి కావడం, అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రం ఉండడం, కార్తీక మాసమందు వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజున చేసేటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే మేషరాశి యందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది.
వృశ్చిక రాశి యందు రవి బుధ కుజగ్రహాల తాలూకు సంచారం కొనసాగుతూ ఉన్నది. మకరమందు చంద్రుడు, కుంభమందు శనేశ్వరుడు, మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా షష్ఠ స్థానమందు శుక్రుడు, అష్టమ స్థానమందు రవికుజ బుధులు ఈరోజు కూడా కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి సమయంలో చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం, అలాగే శనేశ్వరుని యొక్క బలం ఈ రాశి వారికి ఉండడం వల్ల కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనసు చాలా ఉల్లాసంగా ఉండగలుగుతుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు. గత కొద్ది కాలంగా ఏదైతే తీర్థయాత్రలు కానీ, ప్రయాణాలు కానీ, దూర ప్రాంత సంచారం కానీ చేద్దామని అనుకుంటూ ఉన్నారో అటువంటి ప్రయాణాలని ఈరోజు చేయగలుగుతారు. బంధుమిత్రులతోటి ఆనందంగా కాలక్షేపం చేయడానికి ఈరోజు అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. అలాగే ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగపరంగా ఈరోజు కాలం కలిసి వస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి దూరంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కోపంలో మాట్లాడడం ద్వారా కొంత శత్రువులు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా గత కొద్ది కాలంగా వాయిదా పడుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. నూతన గృహ వాహనాల తాలూకు కొనుగోలు లేదా అమ్మకాలకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. తోబుట్టువులతో ఉండేటువంటి సఖ్యత వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి చిన్న చిన్న మాట పట్టింపుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. దూర ప్రాంత సంచారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ దానిని అధిగమించగలుగుతారు. వ్యాపార లాభం కోసం ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తారు. వ్యాపార లాభానికి ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. దూర విద్యకి సంబంధించినటువంటి విషయాలు, విదేశీ విద్యకి సంబంధించినటువంటి విషయాల పట్ల జాగ్రత్త అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి చిన్న చిన్న చికాకులకి కారణమవుతుంది. మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తుంది. మిత్రులతోటి బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలను. ప్రయాణాలు చేసేటువంటి విషయంలో జాగ్రత్త అవసరం. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు భ్రమరాంబిక అష్టోత్తరం లేదా భ్రమరాంబిక అష్టక పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చతుర్థ స్థానమందు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. షష్ఠ స్థానమందు రవికుజ బుధుల తాలూకు అనుకూల స్థితి ఉన్నప్పటికీ అష్టమ చంద్రుని యొక్క స్థితి ఈరోజు కూడా కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కొన్ని అనుకోని ప్రయాణాలలో మీరు భాగస్వాములు కావలసి ఉంటుంది. శుభ కార్యక్రమాల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈరోజు కూడా కొంత శ్రమించి పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
పై అధికారులతోటి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో ముందుకు వెళ్ళడం అంత మంచిది కాదు. శత్రువుల యొక్క సంఖ్య తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఆర్థికాభివృద్ధికి ఈరోజు గ్రహస్థితి సహకరిస్తుంది. ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దాటగలుగుతారు. వ్యాపార లాభానికై ఈరోజు అవకాశం అధికంగా ఉన్నది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా చాలా కాలంగా మీకు ఇష్టమైనటువంటి ఉద్యోగం కోసం ఎవరైతే చదువు పూర్తయినటువంటి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారో అందులో మంచి వార్త వినడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేలా చేస్తుంది. ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా చాలా ఉత్సాహంగా ప్రారంభించగలుగుతారు. మానసిక ఉల్లాసం ఉంటుంది. గతం నుండి వాయిదా పడుతూ వస్తున్నటువంటి పనులన్నిటినీ కూడా ఈరోజు ప్రారంభం చేసి పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మిత్రులతోటి, బంధువులతోటి, కుటుంబ సభ్యులతోటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని గడపడానికి ఈరోజు గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. క్రీడలు అలాగే వినోదము లాంటి అంశాలకి ఈరోజు మీకు అవకాశం ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యాపార విస్తరణకై చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పంచమ స్థానమందు రవికుజుల యొక్క యుతి కారణం చేత తొందరపాటు చర్యల వల్ల చిన్న చిన్న తప్పిదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకుల్ని అధిగమించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కొంత ఆకస్మిక ప్రయాణాలకి ఈరోజు అవకాశం ఉన్నది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయగలుగుతారు. అయితే చిన్న చిన్న కుటుంబ సమస్యలు, మరీ ముఖ్యంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కుటుంబ సభ్యులు కొంత వ్యతిరేకించేటువంటి పరిస్థితులకి అవకాశం ఉన్నది. ఉద్యోగపరంగా కించిత్ చిన్న చిన్న సమస్యలు రావడానికి, కొంత అనుకోని విధంగా ఈరోజు కూడా పని చేయడానికి అవకాశం ఉంటుంది. పని వేళల్లో మార్పులు చేస్తారు. వృత్తి వ్యాపారాల పరంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, ఉద్యోగ మార్పుకి, స్థానచలనానికి కూడా ఈరోజు అవకాశం ఉన్నది. కొంత మానసికమైనటువంటి భయం ఉంటుంది. ఎక్కువ ఖర్చు ఈరోజు కనబడుతూ ఉన్నది. వ్యాపార పరంగా సింహరాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికై ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఆర్థిక సంబంధమైనటువంటి రుణముల నుండి బయటపడడానికి మీరు చేసేటువంటి పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షల లాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలలో తక్కువగా జోక్యం చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సూర్యాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది.
ముఖ్యంగా తృతీయ స్థానమందు రవి కుజుల యొక్క యుతి మానసికమైనటువంటి ధైర్యానికి కారణమవుతుంది. అంతేగాక ఆరోగ్యం నిత్య సంతోష అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. అయితే పంచమ చంద్రుని యొక్క స్థితి అటు సంతానానికి సంబంధించినటువంటి అంశాలపై ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి సంతాన సంబంధమైనటువంటి ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొంత ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కొంత విందు విహారయాత్రలు లేదా ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి గృహోపకరణాల కొనుగోలు, వాహనాలు, బంగారం ఇటువంటి వాటి కొనుగోలు చేయడానికి ధనాన్ని ఖర్చు పెడతారు. ఉద్యోగపరంగా కన్యారాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిని అధిగమించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార పరంగా కన్యారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. దూర విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు, విదేశాల్లో చదువుకునేటువంటి వారు మంచి ఫలితాలని పొందుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించేలా చేస్తుంది. ఆత్మస్థైర్యానికి కారణం ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చిత్తభ్రంశం వాతరోగం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు కొంత బుద్ధి చాంచల్యం అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అనగా ఏ పని చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి అనేటువంటి ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థ. చేసేటువంటి పని నచ్చకపోవడం, నచ్చినటువంటి పనిని చేయలేకపోవడం, అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక గందరగోళమైనటువంటి స్థితిగతులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. అంతేగాక కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు కొంత తక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ కొంత వ్యతిరేకించడానికి అవకాశం ఉంటుంది. కోపంలో నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగపరమైనటువంటి పరిస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం చేసేటువంటి ప్రయత్నాలు మందకొడిగా ముందుకు సాగుతూ ఉంటాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. విద్యార్థులకి ఈరోజు కొంత కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు లాంటి అంశాలలో విజయాన్ని సాధించడానికి, మంచి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. అయితే కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. గతంలో వాయిదా పడ్డటువంటి పనులని తిరిగి ప్రారంభం చేస్తారు. దానివల్ల కొంత ఆర్థిక వ్యయం అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. తృతీయ స్థానమందు చంద్రుని యొక్క స్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. సొంత ప్రాంతాలకి చేరుకోగలుగుతారు. బంధువులతోటి, మిత్రులతోటి చాలా కాలం తర్వాత మనస్ఫూర్తిగా వారితోటి మాట్లాడగలుగుతారు. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించగలుగుతారు. దేవాలయాల యొక్క సందర్శనం చేస్తారు. కొంత ప్రయాణం వల్ల కొంత ఈరోజు శరీరం అలసిపోవడానికి అవకాశం ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. ఇంటి భోజనం కాకుండా బయట భోజనం చేయడానికి ఈరోజు గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. కోపం అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు తలపెట్టినటువంటి పని మీరు చెప్పినటువంటి విధానంలో చెయ్యాలి అనేటువంటి ఒత్తిడిని ఇతరుల మీద తీసుకొస్తారు. దానివల్ల వాగ్వివాదాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగపరంగా ఈరోజు కాలం
కలిసి వస్తుంది. ఉద్యోగ ఒత్తిళ్ల నుండి దూరంగా ఉండగలుగుతారు. వ్యాపార పరిస్థితులు కొంత భిన్నంగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఈరోజు కొంత శ్రమించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో గురువుల యొక్క అనుగ్రహం అవసరం. తొందరపాటు చర్యలు పక్కన పెట్టి కొంత ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల లాభాన్ని పొందగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మాట పట్టింపులకు కారణమవుతుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యయస్థానమందు రవికుజుల యొక్క సంచారము ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే దేవాలయాల యొక్క సందర్శనం చేస్తారు. బంధుమిత్రులతోటి తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్ల నుండి దూరంగా వెళ్ళగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. కొత్తగా ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలు కానివ్వండి, ఉద్యోగపరమైనటువంటి పరీక్షలు కానివ్వండి, శుభ ఫలితాలు ఇవ్వడానికి, మీరు అనుకున్నటువంటి స్థాయిలో మంచి గుర్తింపు లభించడానికి అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది. ఇక వ్యాపార పరంగా ధనురాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడానికి, రుణబాధల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యులు చెప్పేటువంటి విషయాలని చాలా శ్రద్ధతో వినండి. వినకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఈరోజు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుడికి ఈరోజు సమర్పణ చేసేటువంటి బెల్లము కానీ చెరకు కానీ అనుకున్నటువంటి కార్యాలలో విజయానికి కారణమవుతుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అర్ధాష్టమ గురుని యొక్క దోషం ఈ రాశి వారికి ఉన్నప్పటికీ కుటుంబ స్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి ఈరోజు కొంత మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తుంది. మరీ ముఖ్యంగా మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో కొంత దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ మాట్లాడేటప్పుడు గతాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఈరోజు చేసేటువంటి పనులు, ఈరోజు ప్రారంభించేటువంటి పనులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కొంత మానసికమైనటువంటి ప్రశాంతతను పొందడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకుల్ని అధిగమించగలుగుతారు. ఉద్యోగ లాభానికి, కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలకి ఈరోజు కాలం కలిసి వస్తుంది. స్థానచలనానికి అవకాశం ఉంటుంది. వేరే ప్రాంతంలో నివాసం చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది. ఆర్థికాభివృద్ధి కనబడుతూ ఉన్నది. కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలలో జాగ్రత్త అవసరం. వ్యాపార పరిస్థితులు ఈరోజు కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి వారు ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా కొంత కష్టపడతారు. ప్రతి చిన్న పనికి మీరే స్వయంగా రంగంలోకి దిగి ఆ పనిని పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సేవకులు కానీ, మీకు సహాయం చేసేటువంటి వ్యక్తులు కానీ కొంత తక్కువగా ఉంటారు. అలాగే
ఈరోజు తలపెట్టేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత మందకొడిగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. పనులన్నీ కూడా వాయిదా పద్ధతి మీద ముందుకు వెళుతూ ఉంటాయి. గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులని ఈరోజు ప్రారంభం చేస్తారు. ఈరోజు చేయవలసినటువంటి పనులని మళ్ళా వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈరోజు కాలం కలిసి వస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు దూరంగా ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు ఆశించి చేసేటువంటి నిర్ణయాలు కానివ్వండి, లేదా మీరు తలపెట్టినటువంటి పనులు కానివ్వండి దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఉంటాయి. వ్యాపారపరంగా కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ గ్రహస్థితి ఈరోజు ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. కొంత ధనం వ్యయం అవ్వడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. కాబట్టి ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధాదక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. సప్తమ స్థానమందు శుక్రకేతువుల యొక్క స్థితి కొంత దూర ప్రాంత సంచారానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యులతోటి తీర్థయాత్రలు, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణం. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్ల నుండి దూరంగా వెళ్ళగలుగుతారు. శుభ కార్యక్రమాలలో పాలు పంచుకోగలుగుతారు. మీరు ఈరోజు తలపెట్టేటువంటి శుభ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతోటి, సన్నిహితులతోటి, మరి ముఖ్యంగా దగ్గర వాళ్ళతోటి చాలా ఆనందంగా కాలక్షేపం చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కొంత మూలధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో ఈరోజు రాసేటువంటి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక మాస శుక్లపక్ష షష్ఠి సప్తమి 2 తిథులు ఉన్నాయి. అంటే తిథి ద్వయం వచ్చింది. కాబట్టి షష్ఠి తిథి సందర్భంగా ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించడం ద్వారా, సప్తమి తిథి సందర్భంగా ఇంకొక పరిహారాన్ని పాటించడం ద్వారా అన్ని రకాలైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు ఉదయం పూట షష్ఠి తిథి ఉంది కాబట్టి కార్తీక శుక్ల షష్ఠి సందర్భంగా వహ్ని పూజ చేయాలని స్మృతి కౌస్తుభం అనే గ్రంథంలో చెప్పారు. వహ్ని అంటే అగ్ని అని అర్థం. కాబట్టి ఉదయం పూట షష్ఠి తిథి ఉన్న సందర్భంలో అగ్నిదేవుడికి సంబంధించిన ఆగ్నేయ దీపాన్ని గృహంలో వెలిగించడం ద్వారా అగ్నిదేవుడి కటాక్షం కలిగి సర్వ సంపదలు సిద్ధింపజేసుకోవచ్చు. అగ్నిదేవుడు మనకి ధనాన్ని అనుగ్రహిస్తాడు, సర్వ సంపదలు కలిగింపజేస్తాడు. కాబట్టి ఈరోజు ఉదయం పూట మీ గృహంలో ఆగ్నేయ దీపాన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించండి. ఈ ఆగ్నేయ దీపం ద్వారా అగ్నిదేవుడి అనుగ్రహం కలిగి అనేక మార్గాలలో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ఆగ్నేయ దీపం పరిహారం ఎలా పాటించాలంటే, మీ గృహంలో ఆగ్నేయం మూల ఒక పీటను ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యపు పిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయాలి. దాని మధ్యలో కుంకుమతో శ్రీం అనే అక్షరం రాయాలి. అలా రాసిన తర్వాత శ్రీం అనే ఆ అక్షరం మీద ఒక ఇత్తడి పళ్ళాన్ని ఉంచాలి.
ఆ ఇత్తడి పళ్ళానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ ఇత్తడి పళ్ళెంలో ఒక ఇత్తడి ప్రమిదను ఉంచాలి. ఆ ఇత్తడి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఆ ఒత్తిని ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. దీన్నే ఆగ్నేయ దీపం అంటారు. ఇలా ఆగ్నేయం మూల ఆగ్నేయ దీపాన్ని వెలిగించిన తర్వాత అరటిపండు ముక్కలు తీపి పదార్థం ఆగ్నేయ దీపం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఈ ఆగ్నేయ దీపాన్ని వెలిగించండి. అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సర్వ సంపదలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఈరోజు సప్తమి తిథి కూడా వచ్చింది. ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తే దాన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. భాను సప్తమి సందర్భంగా ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు రావటానికి, కావలసిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించటానికి, రాజకీయాల్లో అద్భుతంగా రాణించటానికి, అధికార పదవులను సిద్ధింపజేసుకోవటానికి, పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా కలిసి రావటానికి సూర్యుడికి ప్రత్యేకంగా అర్ఘ్యం ఇవ్వాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. భాను సప్తమి సందర్భంగా పాటించాల్సిన ఆ అర్ఘ్య పరిహారం ఏంటంటే, ఒక రాగి పాత్ర తీసుకోవాలి. ఆ రాగి పాత్రలో నీళ్లు పోసి కొద్దిగా ఎర్ర చందనం కలపాలి. అలాగే ఒక బెల్లం ముక్క, కొద్దిగా గంధము, కొన్ని ఎండుమిరపకాయ గింజలు ఆ నీళ్ళల్లో కలపాలి. ఎర్రటి మందార పూలు, ఎర్రటి గులాబీ పూలు ఆ నీళ్ళల్లో కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు దిక్కు వైపు ఉన్నటువంటి మొక్కలో పోస్తూ ఓం సవిత్రే నమః అని 12 సార్లు జపించుకోవాలి. అలా జపించుకుంటూ తూర్పు దిక్కులో ఉన్న మొక్కలో ఇలా ప్రత్యేకంగా అర్ఘ్యం ఇవ్వటం ద్వారా భాను సప్తమి సందర్భంగా విజయాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ విధి విధానం పాటించిన తర్వాత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకున్న ఉలుతూ వెళ్ళాలి. దీనివల్ల సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది, అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈ కార్తీక శుక్ల సప్తమి తిథికి శాఖ సప్తమి అనే పేరు కూడా ఉంది. ఇది శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఎంతో ప్రీతిపాత్రమైంది. లక్ష్మీ కటాక్షం వల్ల అనేక మార్గాలలో ఆదాయం పెరగటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శాఖ సప్తమి పరిహారం పాటించాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ శాఖ సప్తమి పరిహారం ఎలా పాటించాలంటే, మీ గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ తర్వాత గంధం రాసిన మారేడు దళాలతో రకరకాలైన శాకములతో లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేయాలి. శాకములంటే పచ్చి కూరగాయలని అర్థం. పచ్చి కూరగాయలతో మారేడు దళాలతో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర పూజ చేస్తూ ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ తర్వాత పెరుగన్నంలో పచ్చిమిరపకాయ వేసి ఆ పెరుగన్నాన్ని లక్ష్మీదేవికి నివేదనగా సమర్పించాలి. దాని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా శాఖ సప్తమి పరిహారం పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షం ద్వారా వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో కార్తీక శుక్ల అష్టమి తిథి సందర్భంగా గోష్ఠాష్టమి, కార్తీక సోమవారం ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక మాసం శుక్లపక్షం షష్ఠి సప్తమి 2 తిథులతో కూడినటువంటి భానువారం, ఆదివారం. చాలా అద్భుతమైనటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చాలా విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు సూర్య ఆరాధన, సూర్య నామ, సూర్య మంత్ర జపం ఎవరైతే చేస్తారో సూర్యుడు ఇవ్వనిది ఏమున్నది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, బాధపడుతున్నటువంటి అనేక రోగాల నుంచి విముక్తిని ప్రసాదించేటువంటి దివ్య మంత్రం. అంతేకాదు ఐశ్వర్యం ఇచ్చేవాడు సూర్యుడు, ఆత్మశక్తికారకుడు సూర్యుడు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చక్కగా అనుష్ఠానం చేసేటువంటి బలం ఇచ్చేవాడు సూర్యుడు. ఆరోగ్యం, అన్నం, ఐశ్వర్యం, ఆత్మవిశ్వాసం, అంతేకాదు శత్రు విజయం. రామచంద్రమూర్తి వారు రావణాసుని సంహారం కోసం ఆదిత్య ఉపాసన చేసినారు అగస్త్య మహర్షి వారు చెప్పడంతో. పాండవులు 12 సంవత్సరాలు తమను ఆశ్రయించినటువంటి సమస్తమైనటువంటి వారికి
సూర్యనారాయణుడి యొక్క ఉపాసన వల్ల వచ్చినటువంటి అక్షయపాత్ర ద్వారా అన్నం పెట్టగలిగారు. అది సూర్యుడి యొక్క దివ్యమైన శక్తి. అలాంటి దివ్యమైన మంత్రాన్ని మనం ఈరోజు పారాయణం చేద్దాం. సూర్యనారాయణుడి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది, అప్పుల బాధ తొలగిపోతుంది. అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు మనం స్వీకరించబోతూ ఉన్నాం. ఓం దారిద్ర్య నాశాయ భాస్కరాయ నమో నమః. ఓం దారిద్ర్య నాశాయ భాస్కరాయ నమో నమః. చక్కగా ఈరోజు పారాయణం చేయండి. సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల ఐశ్వర్యాన్ని సంపాదించండి. రుణబాధలని, రోగబాధలని అన్నిటినీ కూడా సూర్యనారాయణ యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల తొలగించుకోండి. ధర్మతత్వవేత్తలైన మహానుభావులైన పూర్వ ఋషులు తాము జీవితంలో దర్శించి, ఆచరించి, వచించి, రచించి మనందరికీ అందించిన తత్వాలలోని సారం, తత్వసారం కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. మనిషికి అత్యంత ఆవశ్యకమైనది, తాను ఏ రంగం ఎంచుకున్నా అందులో సులభంగా గెలుపుని అందించేది ఏమిటి? సృజనాత్మకత. ఇంగ్లీష్లో మనం క్రియేటివిటీ అంటూ ఉంటాం. ఇదేమైనా బయట నుంచి తెచ్చుకునే పదార్థమా? అంగట్లో కొనుక్కోవచ్చా? కాదు, మనలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ సృజనాత్మకత ఉంటుంది. సృజనాత్మకత అంటే కొత్తగా ఆలోచించటం, ఏదైనా ఒక పనిని కొత్తగా చేయటం, కొత్తగా చేసిన దాన్ని కొత్తగా ఆవిష్కరించటం. ఇది ఎలా పెరుగుతుంది? సహజంగా ఉంటుంది, అందరిలోనూ సహజంగా ఉంటుంది. దాన్ని ఇంకా పెంపొందింప చేసుకోవాలి అంటే నిరంతరం సాధన చెయ్యాలి అన్నారు. అందులో భాగంగానే ఎక్కడైతే సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందో అక్కడ మనం పనిచేయాలి, సాధన చెయ్యాలి, కృషి చెయ్యాలి, తెలుసుకోవాలి. ఆ సృజనాత్మకత ఎక్కువగా ఉండేది సాహిత్యంలో ఉంటుంది. ప్రతి కళలోనూ సృజనాత్మకత ఉంటుంది, కాదనం. కానీ ఈ సృజనాత్మకతను నేర్చుకునే మార్గం సాహిత్యం. వ్యాసతు సతు గౌతమతు వ్యాళేంద్రతు యస్య నాస్తి సాహిత్యం తం ప్రతి సంప్రతి కం ప్రతి శిరోమమతిరశ్చ నపురశ్చ అన్నాడు ఒక మహానుభావుడు. సాహిత్య జ్ఞానం లేకపోతే, ఆ సంస్కారం లేకపోతే ఎందుకండి వాడి బ్రతుకు? వ్యాసతు సాక్షాత్తుగా వేదవ్యాసుడే కావచ్చు. వేదవ్యాసుడిలాగా వేదాలను విభాగం చేసి, అష్టాదశ పురాణాలను రాసి, భారతాన్ని రాసి, ఇలా భారతీయ వాంగ్మయాన్ని అంతటినీ అందించిన మహానుభావుడే కావచ్చు. కానీ సాహిత్య జ్ఞానం లేకపోతే ఆయన ఎంతటి ఘనకార్యం చేసినా, గొప్ప పని చేసినా నేను అని తలని ఇలా ఊపుతారట. అది ఇందులో ఉన్న విశేషం. వ్యాసతు సతు గౌతమతు. గౌతమ మహర్షి ధర్మశాస్త్రానికి, న్యాయశాస్త్రానికి పెట్టింది పేరు. ఆయనలాగా ఎవరైనా సరే ధర్మ సూక్ష్మాలను చెప్పినప్పటికీ వ్యాసతు సతు గౌతమతు వ్యాళేంద్రతు. వ్యాళేంద్రుడు అంటే పతంజలి మహర్షి యోగశాస్త్రాన్ని అందించాడు, వ్యాకరణ శాస్త్రాన్ని మనకిచ్చాడు. ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే ఈ పదాలకు అర్థాలు, వాటి వ్యాకరణం ఇత్యాది వివరాలన్నీ మనకి తెలుస్తున్నాయంటే ఆయన పెట్టిన భిక్ష. మహాభాష్యం అనే వ్యాకరణ శాస్త్ర గ్రంథాన్ని ఆయన మనకు అందించారు. అటువంటి వ్యాళేంద్రుడిలాగా, పతంజలి మహర్షిలాగా ఎవరైనా సరే శబ్దాలను, వాటిలో ఉన్న తప్పులు ఒప్పులు వాటన్నింటినీ చెప్పినప్పటికీ వాళ్ళకి గనక సాహిత్య జ్ఞానం లేకపోతే వ్యాసతు సతు గౌతమతు వ్యాళేంద్రతు యస్య నాస్తి సాహిత్యం. ఎవరిలో అయితే సాహిత్యం ఉండదో తం ప్రతి సంప్రతి కంప్రతి, అటువంటి వారిని ఉద్దేశించి నేను ఎప్పటికైనా సరే వాళ్ళు బాగా చేశారండి అని ఎవరైనా నన్ను అడిగితే ఏమంటంట,
వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళకి కనుక సాహిత్య జ్ఞానం లేకపోతే నా శిరస్సు ఎప్పుడూ అడ్డంగానే ఊగుతుంది తప్ప నిలువుగా ఊగదు, అంటే వాళ్ళను మెచ్చుకోను. సాహిత్యం గొప్పతనాన్ని చెప్పేటటువంటి మాట. సాహిత్యం చదవటం వల్ల ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా సృజనాత్మకత వస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. దీంతో పాటు ఇంకా మనకేం కలుగుతుంది? మనిషిలో ఉన్న పశుత్వం పోతుందండి. ఇంతకంటే మనకేం కావాలి? ప్రతి ఒక్కరిలో సత్వ రజస్ తమో గుణాలు 3 ఉంటాయి. ఇవి కిందకి పైకి కిందకి పైకి బంతుల్లా కదులుతూ ఉంటాయి. సత్వగుణం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్కసారి చూసినప్పుడు అబ్బా శ్రీరామచంద్రుడిలా ఉన్నాడురా అనిపిస్తుంది. అప్పుడు సత్వగుణం బాగా పరాకాష్ఠలో ఉన్నట్టు అనుకోవాలి మనం. ఒక్కొక్కసారి రజోగుణం, ఇంకొకసారి చెప్పాలి తమోగుణం మంచి విజృంభిస్తూ ఉంటుంది ఒకే వ్యక్తిలో. ఇలా ఉండడం సహజమే. ఇలా 3 గుణాలు ఉంటాయని, అందులో రజస్సును తమస్సును మనం అణుచుకొని సత్వగుణాన్ని ఎప్పుడూ పైకి తేలేలాగా చేసుకోవాలి అనే జ్ఞానాన్ని అందమైన పద్ధతిలో ఇచ్చేదే సాహిత్యం. దీన్ని చెప్పడం కోసం మన వాళ్ళు కవిత్వం అని శ్లోకాల రూపంలో అందమైన భాషలో ఎన్ని ప్రయోగాలు చేశారు. దీనంతటికీ కారణం సృజనాత్మకత. ఇప్పుడు చూడండి, సాహిత్యంలో సృజనాత్మకత, తద్వారా మనం పొందే లాభం ఏమిటా? లాభం అంటే మనిషిలా ఉంటాడు. మానవుడు తాను ఆనందంగా జీవిస్తూ తన చుట్టూ ఉన్న వారిని ఆనందంగా జీవింపచేయడానికి కావలసిన జ్ఞానమంతా సాహిత్యం ద్వారా దొరుకుతుంది. అయితే దురదృష్టం ఏమిటయ్యా అంటే ఎక్కువ మంది సాహిత్యానికి దూరంగా ఉన్నారు. ఇది సమాజానికి మేలు కాదు. ప్రతి ఒక్కరిలో సాహిత్య జ్ఞానం బాగా ఉండాలి. పుస్తకాలు చదవాలి, కవిత్వం చదవాలి. ప్రాచీన కవులు ఎంత అద్భుతమైన సంపద మనకిచ్చారు. ఒక్క శతకం తీసుకొని అందులో ఉన్న పట్టుమని 10 పద్యాలు చదివి అర్థం చేసుకుని వాటిని ఆచరిస్తే ఎంత గొప్పవాడవుతాడు మానవుడు. ఒక్కొక్క నీతి జీవితాంతము మన వెన్నంటి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇంత గొప్ప సంపద మనకి ఎలా వచ్చింది అంటే సాహిత్యం ద్వారా వచ్చింది. కారణాలు ఏవైనా కావచ్చు. సాహిత్యం చదివేవారు కానీ, సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్నవారు కానీ క్రమక్రమంగా క్షీణించిపోతున్నారు. సాహిత్యం అనగానే మన తెలుగు సాహిత్యమో సంస్కృత సాహిత్యమో అనుకోవలసిన అవసరం లేదు. ప్రపంచంలో ఉన్న ఏ భాషలో ఉన్న సాహిత్యమైనా మానవుడికి మేలు చేసేదైతే దాన్ని మనం ఆదరించాలి, మనం చదువుకోవాలి. మానసికమైన అభివృద్ధి ఉన్నటువంటి సమాజమే అసలైన అభివృద్ధిని పొందినట్టు లెక్క. అంటే ఏమిటి? దృఢంగా ఉండగలగటం. ఈ సాహిత్య జ్ఞానం వల్ల మనసు గట్టిపడుతుంది. కష్టాలప్పుడు గట్టిపడుతుంది, సుఖాలప్పుడు మెత్తపడుతుంది. ఈ 2 సాహిత్యం వల్ల వస్తాయి. అంటే ఈ సుఖాలు శాశ్వతం కాదు, ఈ సుఖాన్ని అందరికీ పంచాలి అనే ఒక దయ కలుగుతుంది సాహిత్య జ్ఞానం వల్ల. కష్టాలు వచ్చినప్పుడు ఇవి కలకాలం ఉండవు, వీటిని మనం సాధించాలి, పోరాడాలి అనే ఒక శక్తి లభిస్తుంది. ఇంతకు మించి మనిషికి కావాల్సింది ఏముంది చెప్పండి?